హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో కొందరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నిన్నటి వీడియో ఏంటంటే కొన్ని మంత్స్ తర్వాత ఏం జరిగిందో చూపెట్టాము. ఆ విమల్కి ఆ శృతి వాళ్ళ బాబాయ్కి చాలా ఇంజరీ అవుతుంది కదా. హాస్పిటల్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ క్యూర్ అవుతాడు. అభి వాళ్ళ డాడీ అతను చనిపోయాడని ఇంటికి వస్తాడు కదా. మళ్ళీ 2 రోజులకే అతడు హాస్పిటల్లో చేరాడని తెలుస్తుంది. శృతి వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్ని దగ్గరుండి చూసుకుంటాడు. కొన్ని నెలల తర్వాత శృతి వాళ్ళ బాబాయ్ తిరిగి దుబాయ్కి వెళ్ళిపోతాడు. 10th ఎగ్జామ్స్ అయిపోతాయి. వీళ్ళు స్కూల్కి వెళ్తారు, వస్తారు. ఇందులో ఎక్కువ కంటెంట్ ఏం లేదు దోస్తులు, అందుకే స్కిప్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ప్రతి చిన్నది చూపిస్తే ల్యాగ్ అంటారు కదా, అందుకే స్కిప్ చేశాము. సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే వీళ్ళకి 10th ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్లో ఉంటారు. అభి వాళ్ళ ఫ్యామిలీ హాలిడేస్లో దుబాయ్కి వెళ్తారు. ఓకేనా దోస్తులు? మరి దోస్తులు, మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 16ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 16లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వాచ్ ద వీడియో. అభి వాళ్ళ ఇంట్లో తలుపులు తెరుచున్నాయంటే అభి వాళ్ళు వచ్చారా? లక్ష్మయ్య, ఇల్లు శుభ్రం చేస్తున్నావా? అవునమ్మా. రాజంకుల్ వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదమ్మా, రేపు వస్తారట. ఇవాళ పొద్దుగాలనే నాకు ఫోన్ చేసిండ్రు మొత్తం ఇల్లు శుభ్రం చేయమని. ఇక నేను వచ్చేసరికి గీయాలైంది. ఇల్లు శుభ్రం చేయడానికి వచ్చినవా? అయితే రేపు వచ్చేస్తున్నారా? అవు వస్తున్నారు. కొన్ని నీళ్ళు ఇస్తావా బిడ్డ, దూపైతుంది. ఇగో లక్ష్మయ్య, నీళ్ళు. నీ బాంచన్ బిడ్డ. అబ్బా, చల్లటి నీళ్ళు తెచ్చినావా? నీ కడుపు చల్లగుండా. బయట వేడుంది కదా లచ్చయ్య, అందుకే తెచ్చిన, తాగు. అబ్బా, కడుపు చల్ల పడ్డది. అన్నం తిన్నావా లేదా? తినమ్మా, తిన తల్లి. మరి లోపల మంచిగా శుభ్రం చేసినావా, దుమ్ము లేకుండా? ఓ సూపర్ చేసిన, చూడుపో మంచిగా మెరుతాంది సకసక. అభికి డస్ట్ ఎలర్జీ, మంచిగా నీట్గా శుభ్రం చేయాలి, దుమ్ము ఉండద్దు అసలు. చేసిన బిడ్డ, మంచిగా చేసిన. ఆ అమ్మ గదే చెప్తుంది ఊకే, గందుకే కదా నన్ను పెట్టుకున్నారు. నేను మంచిగా చేస్తా కాబట్టి పెట్టుకున్నారు. ఆ రాజుని వెళ్తే దానికి వేయని రాదు, ఏదో మీద మీద వేస్తుంది. అందుకే నేనే వచ్చిన. బాత్రూంలో ఒకటి అడుగుతా అయిపోయాయి, ఇక అన్ని పనులు అయిపోయినాయి. మంచిగా వేస్తే నీకే మంచిగా, అందరికి నీ మీద నమ్మకం కలుగుతుంది. ఓ చేత బిడ్డ, నేను మస్తు సూపర్ చేస్తా. నా రాజు లెక్క కాదు నేను, ఏదంటే అది చేస్తా. 100% పెడతా దాని మీద. ఇది గిట్లుంది కాదు గట్లుందని వంకలు పెట్టేటోళ్ళు లేరు, గట్ల చేస్తా. ఎందుకంటే మనకు ఈ సారు ఇంకా బాగా, ఈ సారుకు పానం ఏ బుద్ధి అవుతుంది. మంచిగా చేస్తే పైసలు ఇంక నెక్కనే ఇస్తాడు తప్పితే తక్కువ ఇయ్యాడు. మస్తు సాయం చేస్తాడు సారు. ఎప్పుడన్నా జ్వరం వచ్చినా మందులు తెచ్చిస్తాడు, దవాఖానకు పైసలు ఇస్తాడు. ఓ మస్తు మంచోడు సారు. మేము చేసే పనికి వాళ్ళు ఇచ్చే జీతం బాగా ఎక్కువ. ఇంకా ఇంకా ఏ బుద్ధి అవుతుంది. ఇగో ఇప్పటికి 2 మాటలు తెలుసుకొచ్చిన. మంచిగా గదేందో వేసిన, కమ్మటి వాసన వస్తుంది ఇంట్లో. నీకు అత్తలేదా? వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది మంచి సువాసన. మరి అంటావు? ఓ బిడ్డ పో, లోపలికి ఎండ కొడుతుంది బాగా. పిల్ల మంచి పిల్ల. ఇలా రేపు నీళ్ళు ఇవ్వమంటే నేనెందుకు ఇస్తాను ఉరుకుతాను పోరగాళ్ళు. ఇంట్లో చెప్తానే ఎత్తలేరు, అవ్వయ్య పని చెప్తానే కూసున్న కాడికెళ్ళి లేస్తాను లేరు ఫోన్లు పట్టుకొని. నా పొరగాళ్ళు లేరా? అమ్మకు గది తెచ్చి పో బిడ్డ అంటే లేవని లేరు. అయ్యో గిది ఇయ్యురా, గొంతు సరం పడ్డది, నీళ్ళు ఇరా, చచ్చిపోతా అన్న కూడా తీసుకురారు. గీ పిల్ల చూడు, చల్లటి నీళ్ళు పట్టుకొచ్చింది నేను అడగకముందే. పిల్ల మస్తు మంచిది. ఈ పిల్లని చల్లంగా చూడాలి దేవుడు. అవు కాంతమ్మా, ఏమే పనికి పెట్టుకుంటా అంటావు, పెట్టుకోనే పెట్టుకోవు. నిన్ను పెట్టుకొని నిన్ను మేపుకుంటా కూర్చుంటా. అగో నన్ను మేపుకొని ఎవడన్నాడు? నాకింత జీతం ఇట్ట అయిపోయా, పని చేసి పెట్టనా నీకు? నీకు శాతాన్ని అయితే లేదు, వాంగుకుంటా లేసుకుంటా కట్టపడబడుతుంది. మాకు ఇంట్లో పని మనిషి మునిగింది దండగకు, దానికే పెట్టలేకి రైతానమంటే నీకు పెడతా. అయ్యో సార్ మంచిగానే సంపాదించుతాడు కదా. ఏదో ఉన్న కాడుకుంటాన్నాం, ఫీజులకు వెళ్ళొద్దా? నా కొడుకు పెద్ద పెద్ద చదువులు చదవన్నాయే, ఫీజులు కావద్దా? బిడ్డకు పెళ్లికి ఎన్ని కావాలి? నీ బిడ్డ బంగారు తల్లి. ఆ బంగారు తల్లికి మంచి మొగుడు వస్తాడు, మంచి సంబంధం వస్తుంది.
ఇలా రేపు మంచి మొగుడు మంచి సంబంధం కాదు, పైసలు ఉన్న వాళ్ళు దొరకాలి. పైసలుంటే అయిపోయినా అమ్మ, మంచోడు కావద్దా? ఏమో బాగా మాట్లాడతావు. మంచోళ్ళే ఉంటారు అందరూ, అందరు చెడ్డోళ్ళే ఉంటారు. గదేం ఫరక్ పడది, పైసలు ఉన్నాయా లేవా గది. ఏమో అమ్మ, ఇవాళ రేపు పైసా పైసా అని బాగా ఇదైతాండ్రు. మనుషులు చూస్తలేరు, ఏం చూస్తలేరు. ఇప్పుడు చూడు, గివిళ్ళంటే గంత పైస ఉన్నది, గంత పెద్ద బిల్డింగు, ఏడ పడతాడు నేలకు, ఏటి పడతాడు తిరుగుతారు. వాళ్ళు ఎంతగానో పైసలు ఖర్చు పెట్టినా మీలాంటి ఎంతమంది పనోళ్ళని పెట్టుకున్నా వాళ్ళకి ఏం ఫరక్ పడది. మా చూడు, అటో రేకుల షెడ్డు, ఇటో సిన్నిళ్ళు, ఓ 2 రూమ్లు, ఏదో ఉన్న కాడికి మంచిగా బతుకుతాను. ఏ మీరే గట్లా అంటే అయ్యో గియ్యమ్మోళ్ళు ఏమనుకోవాలి? పాపం వీళ్ళైతే ఇంకా పేదోళ్ళే కదా. ఆ పేదోళ్ళే మస్తు జమ చేస్తాండ్రు, నీకు తెలుస్తలేదు. చిన్నగా అనుకుంటానవా? అలా మరిది దుబాయ్కి వెళ్ళి పంపుతాడు పైసలు, మొత్తం 10 లక్షలు జమ అవుతుందట బిడ్డ పెళ్లికి. 10 లక్షలా? మరేమనుకుంటాను, చూస్తే గట్ల కనబడతారు, పీసిడి పీసిడి చేస్తారు. ఓ బట్ట కొనుక్కోరు, మన కొనుక్కోరు, దుబ్బ కొనుక్కోరు, పైసలన్నీ జమ చేసి అవో గన్ని వేసింది. ఆ కథ చూడిగా, బట్టలు ఉంటాయి, రంగులు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రూపాయి పొదుపు ఉండదు, పైసా జమ కాదు. బయట చూస్తే ఏమనుకుంటారు, అగో వీళ్ళు మంచిగానే ఉన్నారు అనుకుంటారు, కానీ లోపల డొల్ల. వాళ్ళు పైకి డొల్ల లెక్క ఉంటారు కానీ లోపల మంచిగా జమ చేస్తారు. గందుకే కదా నా బాధ అంతా. ఏమో అమ్మ, నాకేం అర్థం కాదు. నీకు అర్థం కానిది ఏమున్నది ఇంట్లో? మధ్య తరగతి కుటుంబాలంటే మాయి, అటు పేదోళ్ళు కాదు, ఇటు పైసలు ఉన్నోళ్ళు కాదు, నడవంతర బతుకులు ఉంటాయి మాయి. ఏం చెప్తామమ్మా, దేవుడు మనకు ఎట్లిస్తే అట్లా. ఇంత తిండి కడుపులో మంచిగా తింటే చాలు, ఉండడానికి ఒక చిన్న గుడిసున్నా చాలు, తిండి మంచిగా తింటే చాలు, ఇంకేం కావాలి? ఇంకేం కావాలంటే ఏమన్నట్టు, గుడిసె పోయి పెంకుటిల్లు కావాలంటాడు, పెంకుటిల్లు పోయి బిల్డింగ్ అంటాడు, చిన్న టేబుల్ ఫ్యాన్ అంటాడు, రెక్కల ఫ్యాన్ అంటాడు, కూలర్ అంటాడు, తర్వాత ఏసీ అంటాడు. మనిషి ఆశకు హద్దు ఉంటాయి కదా, ఇది ఉంటే అది ఉంటే మంచిగా ఉండి అంటాడు, అది ఉంటే ఇంకోటి ఉంటే మంచిగా ఉండి అంటాడు. ఇప్పుడు ఏందమ్మా అని బాధ? పనికి పెట్టుకుంటావా అని అడిగినందుకు గిట్లా సాగు చంపుతాను. అగో దొంగ మొక్కపు తెచ్చింది, ఎటువైనవే దొంగ మొక్కపు దానా. అయ్యో, ఆడబిడ్డను ఎట్లా తిడుతుంది? పాల ప్యాకెట్ చిన్నది కొనుక్కుందామని పోయినా, పొద్దుగాల నుంచి చాయ్ తాగలే, తలకాయ నొత్తంది. పాల ప్యాకెట్ ఎవడు కడతాడు పైసలు? నీ అయ్యచ్చి కడతాడా, నీ అవ్వచ్చి కడతాడా? ఏందమ్మా బాలే మాట్లాడతాను? అలా తమ్ముడు కడతాడు. ఆడబిడ్డ నువ్వు అట్లా గోస ఉంచుకుంటే మంచిది కాదు. నీకు నీకు బిడ్డ ఉన్నది, ఆడపిల్ల. ఆడబిడ్డను మంచిగా చూసుకో. ఏంటి చూసుకునేది? చూసుకుంటాను కనబడతలేదా? మొత్తం మా ఇంట్లోనే పడి తింటాంది. ఎట్లయితే చూడు మొద్దుకు మొద్దు. అయ్యో, ఎంత మంచిగా ఉండే అమ్మా, అంత బక్కగా ఎటు అయింది. తింటాన సక్క తింటాందో లేదో పాపం. బట్టలు విండిపోన్నాడు దొంగమూడ. చెద్దర్లు ఆడేసిన మంచిగా నానబెట్టి తెల్ల విండు. ఎండ బాగా కొడుతుంది, ఎండ పోయినాక విండుతా. అంతెట్లో కాళ్ళు తిరిగినట్టు అవుతాయి. అయ్యో అమ్మ, అక్కడ కూసో ఎండకుండకు. దాని బొంద, అది నిన్ను చూసి ఇంకెక్క ఎత్తాంది. ఇంత చాయ్ పోయని కాళ్ళు మొక్కుతా, మళ్ళా కళ్ళు తిరిగి కింద పడితే తమ్మునికి గోస్ అవుతుంది. దావకాన పైసలు ఏ నుంచి తెస్తాడు? ఓ అమ్మ, సాయి పోయడానికి నీకు చేతులు అత్తలేవా? పొద్దుగాల నుంచి ఏం తినలేదట అమ్మ. ఆ పాపపు చేతులతోటి ఇంత సాయి పెట్టి పోయిపోయినాడు. ఎట్లా కనబడుతుంది అమ్మ నీకు? కారు వచ్చినాక చెప్తే ఏమనుకుంటా నువ్వు? ఆ దొంగ మొక్కది కావాలనే నా మొగుతోటి నన్ను తిట్టిపియాలని అందరి ముందట గట్ల చేస్తాంది. బజార్లో తిరుగుతాందాగో, మొగుడు ఆడు ఇడిచిపెట్టిండు, పీకిండు, బజార్లో తిరుగుతాంది. అమ్మ, ఏం మాటలు అవి? ఆడబిడ్డను ఆమె ఎంత అమాయకురాలు, ఎంత మంచిది. ఆమెకు వాళ్ళ అమ్మకు మంచి పేరున్నది. సార్కు కూడా, మన సార్కి ఎంత మంచి పేరున్నది. వాళ్ళ పేరు ఖరాబ్ చేస్తాను కదా నువ్వు. ఏం చేసుకొని మంచి పేరు? అన్న ధర్మాలు చేసి చేసి మొత్తం నాశనం చేసిండ్రు. కానీ పొరగాళ్ళ కుంచుకో అన్న అద్దా, ఇక మేము కూడా ఎవరేసుకొని చస్తాం సపడేక. వీళ్ళనే ఉండమని మంచిగా బతుకుమాను. నాడు సెద్దర్లు విండి సాపో. దానాలు ధర్మాలు అనుకుంటా కూర్చుంటాండ్రు. మంచి పేరు రాకపోతే చెడ్డ పేరు వస్తుందా? అరే గడ్డపోడా, నువ్వు వీకి నుంచి ఆ సెద్దర్లు ఏం పాడేనాయి, నేను వచ్చి జాడించిపోతా. ఆ అమ్మ నువ్వు కష్టపెట్టకు, అంత ఎట్లా అవుతుంది అంటుంది. సెద్దర్లు జాడిచ్చినట్టు వేసి పైసలు అడుగుతావురా గడ్డపోడా? ఈ పైసలు వద్దు, నీ కథ వద్దు. ఆ అమ్మకి ఇంత సేవ్ చేస్తే పుణ్యం వస్తుంది నాకు. పో, నీ పైసలు పాడువాడా. గోస ఉచ్చుకుంటాంది తల్లిని. అట్లా అనకులు వచ్చయ్య. ఆయనతో నాకు ఇంత తిండి పెడుతుంది, ఆశ్రయం ఇచ్చింది. ఇంకోళ్ళు అయితే ఇంట్లోకి రానిస్తారా? అడుగు పెట్టనిస్తారా? ఏందమ్మా నువ్వు, ఇంట్లోకి రానిత్త అయిపోయినా ఇంత తిండి పెడతలేదు చక్కగా. ఆమె కూడా ఆడదే. ఒక ఆడదాని బాధ అర్థం చేసుకోవాలి. పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా సాయ నీళ్ళు పోయలేదంటే ఏందన్నట్టు? ఆమె ఎట్లున్నది, నువ్వు ఎట్లున్నావమ్మా? గట్టిగా మాట్లాడాలి. గిట్లుంటే గట్లనే ఉంటారు. నా జీవితం సక్కలేక దాన్ని అనడు ఎందుకు? మొన్నటిదాకా మా సారే పైసలు పంపుతాడు అనుకున్నా.
మంచిగా ఉంది నా బతుకు అనుకున్నా. మాట గట్టిగా మాట్లాడదు, మరదలతోటి గట్టిగా మాట్లాడదు. అది నాకు భయపడుతుండే. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. నా మొగుడు కాదు పంపించేది పైసలు, మా తమ్ముడే అని నాకు మొన్ననే తెలిసింది. అప్పులు బాగా చేసిన. మా సార్ను దుబాయ్కి పంపించడానికి మధ్య మధ్యలో ఎన్నిసార్లు పంపించమంటే అన్నిసార్లు పంపించిన అప్పులు చేసుకుంటా. నీకు అవి పంపుతా ఇవి పంపుతా లక్షలు పంపుతా అని అంటే నిజమే అనుకున్నా. నమ్మి మోసపోయినా. తప్పు నీ మొగుడు ఎత్తే నువ్వే తప్పు చేసినట్టు చూసుడు ఎందుకాలు. నీ జీవితం నాశనమైందని నువ్వే బాధలుంటావు. ఇంకా ఈ బాధ ఒకటా నీకు? పో తల్లి పో, ఇంత ఛాయ్ తాగి పండుకపో. నేను ఆయన్ని శ్రద్ధలు విండేసిపోతా. నా పని కూడా అయిపోయింది. ఎందుకు లచ్చయ్య, నా శని నీకు అంటుకుంటుంది. అద్దమ్మా, శని గిని అనకు. నీకు ఏత్తే పుణ్యమే వస్తుంది, నాకు పాపం రాదు. కారుణ్య, అమ్మ కారు. ఏంది నాన్న, ఏమైంది? నీ గొంతు ఎందుకు అట్లా వస్తుంది? ఏం లేదు తల్లి, ఇవాళ అత్తకు అన్నం పెట్టలేదా? అన్నం ప్రొద్దున పెట్టిన కదా నాన్న. అమ్మ పోపన్నం చేసింది, నేనే ప్లేట్లో పెట్టుకుపోయి ఇచ్చిన. మరి అలా చేయండి. పొద్దున్నుంచి అసలు అన్నమే పెట్టలేదు, ఛాయ్ కూడా పోయలే అంటున్నాడు. లేదు నాన్న, నేను టిఫిన్ నా చేతులతోటి నేను ఇచ్చేసి వచ్చిన. కారుణ్య, ప్రొద్దున మీ అత్తకి టిఫిన్ ఇచ్చి వచ్చినావు కదనే. అవును, నువ్వు కూడా చూసినావానే? నాన్నకి చెప్పు, నువ్వు ఇచ్చింది కరెక్టేనే, కానీ మళ్ళీ మీ అమ్మ వెనకనే వచ్చింది. నువ్వు పోయినాక పోయి గుంజుకుంది ప్లేటు మొత్తం ఆమెనే తిన్నది. నేను నీకు చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. అమ్మ ఎందుకు ఇట్లా చేస్తుంది? అత్త టిఫినే తినలేదా? నువ్వు నిజంగా చూసినావా శృతి? వాటికనే చెప్తున్నావా? నేను వట్టికి ఎందుకు చెప్తా అంకుల్, నిజంగానే. నేను ప్రొద్దున్నే కారణం నీకు చెప్దాం అనుకున్నా, మా అమ్మ పిలిచేసరికి మర్చిపోయినా. బాగా నీరసంగా ఉన్నది, జ్వరం వచ్చింది. పాపం వాళ్ళ అచ్చయ్య వచ్చి బట్టలన్నీ ఆయననే విండిపోయిండు. అమ్మని మంచిగా చూసుకోమని చెప్తాడు. ఏంది కారుణ్య, నాకు దాని మీద నమ్మకం లేదు మీ అమ్మ మీద. నువ్వు ఉంటే అత్తను మంచిగా చూసుకుంటావు అనుకున్నా. సెలవులే కదనే, ఎందుకు చూసుకుంటలేవు? అంకుల్, మేము మా టీచర్ని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడగడానికి స్కూల్కి వెళ్ళినాం. ఏంది స్కూల్కి పోయినరా? ఆ స్కూల్ ఎవరున్నారు ఇప్పుడు? మా టీచర్లు స్కూల్లో ఉన్నారని అటెండర్ చెప్పిండు. అట్లా పోవచ్చా ఎప్పుడు పడితే అప్పుడు? ఎక్కడికి పడితే అక్కడికి? అటెండర్ అబద్ధం చెప్తే? లేదు అంకుల్, మేము కారుణ్య వాళ్ళ మమ్మీ ఫోన్ల నుంచి ఫోన్ చేసినాం మేడంకి. స్కూల్లోనే ఉన్నాను రండి అన్నది. ఫోన్లోనే అడుగుతూ అయిపోతుండే కదా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని, చెప్పకపోతుండేనా మేడం? మేడం బిజీగా ఉన్నా అని తొందరనే పెట్టేసింది అంకుల్. అందుకే ఒకసారి స్కూల్కి వెళ్దామని వెళ్ళాము. కానీ రిజల్ట్ ఇప్పుడే కాదట, ఇంకా 2 రోజులకి వస్తుందట. నువ్వు ఇప్పటి నుంచి అత్త మొత్తం తినడు అయిపోయేదాకా ఆ నుంచి లేవకు బిడ్డ. సరే నాన్న, అత్తకు ఎన్ని రోజులని ఇట్లా నేను కావాలండాలి? నేను కాలేజ్ స్టార్ట్ అయినాక కాలేజ్కి పోతే ఎవరు చూసుకుంటారు అత్తను? ఒక్క పూట లేకపోతే చాలు అత్తని ఇట్లెందుకు వేస్తుంది మమ్మీ? అత్త ఎంత మంచిగా ఉంటుండే, ఎప్పుడు చూసినా ఏడుస్తుంది. ఎందుకు నాన్న? నానమ్మ తాతయ్య చనిపోయినరు, అత్తని చూసుకునే వాళ్ళు కదా ఉంటే. నేను తమ్మున్నయ్యుండి ఏం చేయలేకపోతున్నా. ఒక చిన్న జాగ కొని గుడిసె కట్టిద్దామంటే రూపాయి లేదు నా దగ్గర. వేరే ఉంచి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి నాది. అన్నం కూరలు కొన్ని సామాన్లు కావన్నా బిడ్డ. మనదే ఎట్లా ఎలా తీసుకొస్తానా? అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది. మీకు ఫీజులు కావాలి, లక్షల కొద్ది పైసలు పోయాలి పెళ్ళిళ్ళకు. ఏ నుంచి ఎత్తనో ఎట్లెడుకపోయి చస్తానో. ఎందుకు నాన్న ఇట్టే మాట్లాడుతున్నావు? ఇంతకుముందు మనం మంచిగానే ఉండేవాళ్ళం కదా. అవును అంకుల్, మాకన్నా మీరు మంచిగానే ఉండేవాళ్ళు కదా. మా దగ్గరనే డబ్బులు ఉండకపోతుండే, మీరు ఫీజులు కూడా మంచిగా కడతారు కదా. ఏమైంది అసలు? ఇట్లా సడన్గా ఎందుకైనాం నాన్న? అమ్మ పిచ్చి ఇంకా ఎక్కువైంది. ఏం చెప్పమంటావు బిడ్డ? మీ మామ ఇడు వదిలేసిపోయిండు అత్తను. మస్తు అప్పు చేసిండు దరిద్రుడు. ఆ అప్పు అంతా కట్టిన. ఏ నుంచి అని తెత్తా? ఉన్న జాగ ఒకటి అమ్మేసిన. అత్తదైతే ఇల్లు అమ్మిన, జాగ అమ్మిన. వడ్డీలు చక్ర వడ్డీలు కొంచెం అయినాయా, అన్ని కట్టి సచ్చిన. కట్టకపోతే ఇంకా పెరుగుతాయి. అప్పుడు ఇక మనుషుల్ని కూడా తీసుకుపోయి కోసుకొని అమ్ముకుంటారు. గట్ట తయారైంది సమాజం. ఇక ఇప్పుడు ఏమన్నా ఆపద వచ్చిందంటే నా చేతులు ఏం లేదు. కిడ్నీలు అమ్ముకున్నాడే ఇక. అంటే ఇప్పుడు నేను ఇంటర్ లేదు బిడ్డ, ఇంటర్ లేదు ఏం లేదు. ఈడ గవర్నమెంట్ కాలేజీలో చదువుతూ చదువు, లేకపోతే ఇంట్లోనే ఉండిగా. ఇంటర్ అయినాక పెళ్లి చేస్తా. అట్టిగా పోయి పరీక్షలు రాసిరా. కారుణ్యకి హాస్టల్లో ఉండి చదవడం అంటే ఇష్టం కదా అంకుల్. ఇప్పుడు ఇష్టాలు పక్కకు పెట్టాలి. మా బతుకులు ఉంటాయో పోతాయో తెలియదు. గసంటి బతుకైంది మాది.
అసలు మామ వేసిన అప్పులు మీరెందుకు కట్టిన నాన్న? ఆయననే వచ్చి కట్టుకుంటుండే కదా, మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు అసలు? మామ చేసిండంటే మామ చేతులతో ఏలే బిడ్డ. మమ్మల్ని అడిగితే మేము అప్పులు చేసుకుంటూ వచ్చినాం, మేము అడిగినాం, మమ్మల్నే కదా తిడతారు ఇక. ఏంటో నాన్న, డబ్బు అవసరం లేదని చెప్పేవాడివి, ప్రేమ మంచి ఉండాలని చెప్పేవాడివి, ఇప్పుడేమో డబ్బే ముఖ్యమైపోయింది ఎందుకు? నేను చెప్పినదానే కారుణ్య, ఎప్పుడు చెప్తుంది మా అమ్మ నానమ్మ. డబ్బు లేకపోతే మనం బతకలేమట, ప్రతిదానికి డబ్బే కావన్నట. డబ్బు మస్తు కావాలి, కొంచెం కాదు. అమ్మో, కారుణ్య ఎంత బాధపడుతుంది. నేను డబ్బుని మొత్తం మంటలు వేసేస్తున్నా. ఆ డబ్బుకి నా మీద ఎంత కోపం వచ్చిందో ఏంటో. సారీ చెప్తా, ఇంకోసారి డబ్బు అట్లా పడేయ. కారుణ్యకు తెచ్చిస్తా, దానికి అవసరమైతే వాడుకుంటుంది. కారు ఎందుకు ఏడుస్తున్నావే? ఏడవకు. అత్తని చూస్తే బాధ అవుతుంది, పిచ్చిలేస్తుంది. అసలు మొత్తం ఇట్లా ఎందుకైందో ఏమో, మా ఇల్లు మొత్తం చేంజ్ అయిపోయింది. నేను ఎప్పుడు ఏడ్చేదాన్ని మా ఇంట్లో వాళ్ళెవరు బాలేరని, మీ ఇంట్లో చాలా బాగుందని. కానీ ఇప్పుడు మొత్తం ఉల్టా అయిపోయింది. మా ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు. బాబాయ్ మంచోడు కాదని చెప్పాను కదా ఇన్ని రోజులు, కానీ బాబాయ్ మంచోడు అనిపిస్తుంది. లేకపోతే మేము కూడా మీ లెక్కనే ఏడ్చుకుంటూ ఉండేటోళ్ళం కావచ్చు. ఎందుకు అట్లా అంటున్నావు? అవునే, మా బాబాయ్కి మస్తు దెబ్బలు తాకినాయి కదా, చచ్చిపోయేటోడు బతికిండు. మా కోసమే బతికించిండు దేవుడు అని అంటదమ్మ. ప్రతి నెల డబ్బులు పంపుతాడు. అమ్మ కొన్ని దాచిపెడుతుంది, కొన్ని ఖర్చు పెడుతుంది. అట్లా ఎవరు పంపుతారు చెప్పు? నిజమేనే. ఇప్పుడు చూడు, మా అమ్మ అస్సలు ఇయ్యనియ్యదు మా నాన్నని పైసలు. నాన్న తమ్ముడే అవుతాడు కదా అత్తకు, అక్క తమ్ముడు సాయం చేసుకోవద్దా? అస్సలు చేయనియది. ఇప్పుడు మా బాబాయ్ మా నాన్నకి తమ్ముడే, ఎంత హెల్ప్ చేస్తాడు. అసలు మా బాబాయ్ లేకపోతే మేము బతికుండే వాళ్ళమే కదట, ఎప్పుడో బావిలో దొరికి చచ్చిపోయేటోళ్ళమని చెప్తుందమ్మ. ఇప్పుడు అర్థమైందే నాకు డబ్బు విలువ. అత్త ఎప్పుడు చెప్తుంది డబ్బు ఇంపార్టెంట్ కాదు, మనకి ప్రేమ ఆప్యాయత ఇవే ఇంపార్టెంట్ అని. కానీ నువ్వు చెప్పిందే నిజమే, డబ్బే 100% ఇంపార్టెంట్, దాని తర్వాతనే ఏదైనా. ఇప్పుడు చూడు అమ్మ ఎట్లా బాధ పెడుతుందో అత్తని. మరి కనీసం రాత్రైనా పెట్టించినవా అని అన్నం? పెట్టించిన, తిన అన్నది, నేనే తినిపించిన. తిన అన్నదా? ప్రొద్దున్నుంచి అసలు ఏం తినలేదే. ఇట్లా రోజు మిమ్మల్ని టార్చర్ చేసే బదులు నేను తినకుండా ఉండి చచ్చిపోతానన్నదే. నాకు మస్తు భయమైంది. పాపం పండుకున్నది. నేనేమన్నా తెచ్చి పెడదామంటే మా ఇంట్లో కూడా ఏముండయి. నువ్వు చెప్పినట్టు మంచి ఉద్యోగం చేయన్నే, మస్తు డబ్బులు వస్తాయి, మంచి చదువుకోవాలి. మనం ఇప్పుడు ఇంకా 10th క్లాసేనే, ఇంటర్ కావాలి, డిగ్రీ కావాలి. 6-7 ఏళ్ళు అయితేనే మనకు ఉద్యోగం వస్తుంది, అప్పుడే డబ్బులు వస్తాయి. అప్పటిదాకా మంచి చదువుకోవాలని చెప్పినావు కానీ అప్పటిదాకా మా అత్త ఇట్లనే ఏడ్చుకుంటూ ఉంటుందానే. ఒక్కొక్క రోజు నాకు ఎంతో కష్టంగా ఉంది. అత్తకి ఎట్లుంటే చెప్పు? నువ్వు అబ్బి వస్తున్నాడని సంతోషంగా ఉంటావు అనుకున్నా, ఇట్లుంటావు అనుకోలేయాలా. ఏమోనే, నీ ఏందో ఏమో, నాకేం అర్థమైతలేదు. మన క్లాస్లో ఎవరికి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండయి, అందరూ హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా చదువుకుంటారు. మనకి ఎందుకో ఇట్లా. అన్ని రోజులు ఒకలాగా ఉండయని నువ్వే చెప్తావు కదనే, అవన్నీ మా అత్త చెప్పిన మాటలే. ఇప్పుడు అత్తకే ఇట్లున్నది. నువ్వు ఏడవకే, మళ్ళీ నీకేమన్నా అవుతుంది. ఏడ్చుడు తప్ప నేను ఏం చేయలేను. సో అప్పుడేక హాలిడేస్ మొత్తం ఎవరింటికన్నా పని కోత అయిపోతుండే. నాకు బోళ్ళు తోముడచ్చు, బోళ్ళు తోమితే కొన్ని డబ్బులు ఇస్తుండే. నాకైతే అది కూడా రాదు. అయినా నేను కూడా నీతోటి వస్తా. నువ్వు బోళ్ళు తోమితే నేను కడుగుతా, నేర్చుకుంటా. ఆ డబ్బులు తీసుకొచ్చి మనం అత్తకి ఇద్దాం, సరేనా? అవునే, అబ్బి వస్తున్నాడు కదా రేపు. అవును, లచ్చయ్య వచ్చి మొత్తం క్లీన్ చేసిండు కదా ఇల్లు. రేపు వస్తారట. అబ్బిని చూడక ఎన్ని రోజులైందే. నేను ఎగ్జామ్స్ మంచిగా రాసినే కారణ్య, నాకు మంచి మార్క్స్ వస్తాయంటవా? నువ్వు ఇంకా రోజు చదువుకుంటే మంచిగా ఉంటుండే. ఎగ్జామ్స్ అప్పుడే చదువుకున్నావు, అంత తప్పులు పోతాయి. రోజు మంచిగా చదువుకున్నావు అనుకో, నీకు కూడా మస్తు మార్కులు వస్తాయి. నేను ఎప్పుడన్నా ఏదైనా మిస్ అయితే గట్లనే ఉంటుంది. లాస్ట్కి ఎగ్జామ్ పోయే ముందు చదువుకున్నా అనుకో, అది అస్సలు గుర్తురాదు.
అదే ముందే చదువుకున్నా అనుకో టీచర్ చెప్పంగానే అది రివిజన్ లెక్క అవుతుంది. అస్సలు మర్చిపోం దాన్ని, మంచిగా గుర్తుంటుంది. పన్నవానే నువ్వు కూడా వండుకో. ఆ మాధవ్, అబ్బాయి వాళ్ళ అచ్చుడు అస్సలు కుదరదురా. ఇంకా మొత్తం అవుతున్నది. రాత్రి 3:30 అయింది వచ్చేసరికి. ఇవాళ రాను. ఎవరు అడిగినా అదే చెప్పు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ వారేస్తున్నా. నాతోటి అయితే లేదు. అబ్బాబ్బా, ఫోన్ల మీద ఫోన్లు, ఒకటే ఫోన్లు. ఒళ్ళంతా అలసిపోయినట్టుంది. ప్రియా, వంట అయిందా? ఇంటి భోజనం తిని ఎన్ని రోజులైందో. తినేసి కాసేపు పడుకోవాలి. ప్రియా, ఏమండి? వంట అయిందానే? ఏందండి, నేనే పిలుద్దామని వస్తున్నాను. ఎందుకు వెళ్తారా ఆఫీస్కి? ఏచి వెళ్ళను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పడేసిన. నువ్వు కూడా ఆఫీస్ అనకే. హెడేక్గా ఉంది. త్వరగా తినేసి హాయిగా పడుకుంటాను. నువ్వు కూడా పద, తినేసి పడుకుందాం. ఊళ్ళంతా హూనమైపోయింది. నాకు కూడా అలాగే ఉందండి, అంత ఫీవరిష్గా ఉంది. వచ్చే ముందు ఆ సాలిగాడొకడు మైండ్ అంతా అప్సెట్ చేసి పడేసిండు. ఇంకా వాడి గురించి ఆలోచించకండి, వాడు అక్కడెక్కడో ఉన్నాడు. అంతేలే, వాడిది గట్టి ప్రాణమే. బతికి బయటపడ్డాడు. స్కౌండ్రల్. పదండి, చేతులు కడుక్కోండి, వడ్డిస్తాను. ఆంటీ, హాయ్ రా కారు. బాగున్నారా ఆంటీ? ఎప్పుడొచ్చారు? నిన్న నైట్ 3:30 అయింది బేటా. మీరు లేకపోతే ఎంత బోరింగ్గా ఉందో ఆంటీ, అస్సలు బాగాలేదు. బోర్ కొట్టిందా? అవునంటీ, చాలా. ఏ ఆంటీ మీతో రోజు ఆడుతుందా ఏంటి తొక్కుడు బిల్లాట? చూసావా అంకుల్ ఎలా అంటున్నాడు? తొక్కుడు బిల్లు ఆడతామంట. అయితే ఈ రోజు నుంచి ఆడుకుందాం ఆంటీ, తప్పేముంది? ఆడుకోండి. ఈరోజు అయితే ఆంటీకి రెస్ట్ ఇవ్వు, కాసేపు పడుకుంటుంది. చాలా అలసిపోయి వచ్చాం. అలాగే అంకుల్, పర్లేదు, మీరు వెళ్ళండి. నేను పెట్టుకొని తింటాలే, మాట్లాడుకొని వచ్చేసేయి. రా కారు. ఆంటీ, అబ్బి ఇంకా లేవలేనట్టున్నాడు. ఆంటీ, నువ్వు అబ్బి కోసమే వస్తావని నాకు తెలీదా? పడుకున్నాడు వాడు, లేచాక పిలుస్తానులే, సరేనా? వచ్చేసాను మమ్మీ. అబ్బి, లేచావారా? స్నానం కూడా అయిపోయింది మమ్మీ. కారుణ్య వచ్చింది నీకోసం. హాయ్ కారుణ్య, బాగున్నావా? బాగున్నాను అభి. అభి, కాసేపు మాట్లాడే వచ్చేసేయి, తిందాం, తిన్నాక మాట్లాడుకోండి. సరే మమ్మీ. నిన్న శృతి నేను స్కూల్కి వెళ్ళాం అభి. ఎందుకు సిగ్గుపడుతున్నావు? నేనేం సిగ్గుపడట్లేదు. మరి అటువైపు ఎందుకు తిరిగావు? ఏం లేదు అభి, స్కూల్కి వెళ్తే మేడం అంది ఇంకా 2 డేస్లో మన రిజల్ట్స్ వస్తాయట, 10th క్లాస్ రిజల్ట్స్. తెలుసు, డాడీ న్యూస్లో చూసి చెప్పాడు. అది చెప్పడానికే వచ్చావా? చెప్పావు కదా, వెళ్ళు. వెళ్తాను. నిన్ను చూడక ఎన్ని రోజులైంది అభి. ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకాసేపు చూస్తే బాగుండేది, అప్పుడే వెళ్ళిపోమంటున్నాడు. ఏంటి కారుణ్య? ఏం లేదు అభి, వెళ్ళి తిను. హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసావా? చాలా. మిమ్మల్ని కూడా మిస్ అయ్యాను. మీరు కూడా అక్కడికి వస్తే ఎంత బాగుండేదో. నీకు అనిపించలేదా? అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్తే మీరు కూడా వస్తారా? అలా ఎలా కుదురుతుంది అభి, చూద్దాంలే. నువ్వైతే వెళ్ళి తిను. తిన్నాక చాలా రోజులైంది కదా మనం మాట్లాడుకొని. వస్తావా? ఎక్కడికి? మీరే రండి, పైన రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. శృతి ఏమంటుందో. వద్దులే, నేను రేపు మళ్ళీ వస్తాను, నువ్వు బయట నిల్చో. ఎందుకు? చెప్పాను కదా, ఊరికనే మాట్లాడుకుందామని. నీకు శృతితో మాట్లాడాలని ఉంటుంది కదా, శృతిని చూడ్డానికి రావా? శృతిని చూడ్డానికి రావాలా? సరే, వస్తాను. ఐ లవ్ యూ అభి. వస్తాను, వెళ్ళు. నీకు గిఫ్ట్ తెచ్చాను, వచ్చాక ఇస్తాను. నాకా గిఫ్ట్ తెచ్చావా? ఎందుకు అభి? నా ఇష్టం. మరి ఏది? ఇవ్వు. ఇప్పుడు కాదు, తిన్నాక వచ్చిస్తాను. తిన్నావా నువ్వు? తిన్నాను. నా కోసం వెయిట్ చేస్తావా? అయితే నేను తినేసి వస్తాను, వెయిట్ చెయ్యి. అభి గిఫ్ట్ తెచ్చాడా?
ఏం గిఫ్ట్ అయి ఉంటుంది? శృతి అయితే చాక్లెట్ ఇస్తే అస్సలు తీసుకోదు. మరేం తెచ్చాడు అభి? పనంతా అయిపోయింది. మల్లిక వాళ్ళ ఇంటికి పోయి కొన్ని బీడీలు నేర్చుకుందాం. ఏందో ఏమో అస్సలు చేయస్తలేదు నాకు. ఏళ్ళు తిరుగుతూనే లేవు. అలవాటు లేదు కదా. ఓ 4 రోజులు నేర్చుకుంటే అదే వస్తాయి. అక్క, బాగున్నావా? బాగున్నాను ప్రియా. ఎప్పుడొచ్చారు? నిన్న రాత్రి అయింది వచ్చేసరికి. ఆరోగ్యం బాగుందా? ఆ, బాగుందమ్మా. మొన్నటికి ఇప్పటికే చాలా చిక్కిపోయినట్టు కనిపిస్తున్నారు. అదేం లేదమ్మా, బాగానే ఉన్నాను. అక్క, నన్ను మీ చెల్లి అనుకోండి. మీకేమైనా బాధ అనిపిస్తే, ఏదైనా కష్టం వస్తే నాతో చెప్పుకోండి. నాకు చేతనైన సాయం చేస్తాను. ఏం లేదమ్మా, నాకు ఎప్పుడైనా అవసరమైతే నిన్నే అడుగుతానులే. నువ్వు ఇప్పుడు ఈ మాట అన్నావు చూడు, అది చాలు. చాలా సంతోషంగా ఉందమ్మా. కడుపు నిండిపోయింది. ఏం తిన్నారు? అన్నం తిన్నా. ఏం కూర? అది పప్పు ఇంకా బెండకాయ. అబద్ధం చెప్తున్నారు కదా? అబద్ధమా? ఎందుకలా అంటున్నావు? మీరు తినేటప్పుడు నేను చూశాను. లచ్చయ్య పైన రూమ్ కీస్ కాంతమ్మకి ఇచ్చానన్నాడు. కీస్ తీసుకెళ్ళడానికని వచ్చాను. చల్లటన్నం తింటున్నారు. ప్రొద్దున ప్లేట్లో ఒట్టి అన్నమే ఉంది, అది చూశాను. అంటే అంత ప్రొద్దున కూర కాలేదమ్మా, అందుకే తిన్నా. కూర ఏదాకా ఆగలేరా? అంటే అది చల్లన్నం కదమ్మా, పాడైపోయి వేస్ట్ అయిపోతుందని. అసలే ఎండాకాలం కదా, అందుకే తిన్నాను. తిండికేం తక్కువ లేదమ్మా. కార్డు మీద బియ్యం వస్తాయి, మంచిగానే తింటున్నా. నేను కాంతమ్మని ఏమనట్లేదు. ఎవరి పరిస్థితులు వాళ్ళకుంటాయి. మిమ్మల్ని ముందు ఒకలా చూశాను, ఇప్పుడు ఇలా అస్సలు చూడలేకపోతున్నాను. నేను వెళ్తాను తల్లి. ఎక్కువసేపు మాట్లాడితే తిడుతుంది మా మరదలు. ఎందుకు తిడుతుంది? మీరేం భయపడకండి. మీరు అడిగిన మీ సమస్యలు ఏంటో చెప్పరు. దానికి ఎందుకంత భయపడుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? మల్లిక దగ్గర బీడీలు నేర్చుకుందామని వెళ్తున్నాను. బీడీలు నేర్చుకుంటారా? బీడీలు చేయడం అంటే నాకు ఇష్టం లేదు. ఒకరి ఆరోగ్యం పాడు చేయడం అని ఇంతకుముందు అన్నారు, గుర్తుందా మీకు? అప్పుడు అలా అనుకున్నానమ్మా, కానీ పొట్ట కూటి కోసం అది చాలా పెద్ద పని అని ఇప్పుడు అర్థమైంది. నేను అప్పుడు అనుకుంది చాలా తప్పు. దాని మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. అహంకారంతో అలా మాట్లాడాను. అది అహంకారం కాదక్క, మీ మంచి మనసు. నేర్చుకున్నారా మరి? 4 రోజుల నుంచి వెళ్తున్నాను. అస్సలు వేళ్ళు తిరగడం లేదు. మల్లిక కూడా తిడుతోంది. తన ఆకు అంతా పాడైపోతుందట. నేను మీకు ఇంకేదైనా పని ఇప్పిస్తాను, చేస్తారా? ఏ పనైనా చేస్తానమ్మా, ఒంట్లో ఓపికన్నంత వరకు. ఇంత నీరసంగా ఉంటే పని ఎలా చేతనవుతుంది చెప్పండి? పనికి పోతే బుక్కెడు అన్నం పెట్టరా తల్లి, తిని చేసుకుంటా. నీకు పుణ్యం ఉంటుంది. నేను నిన్ను అడుగుదాం అనుకున్నా, నీకు తెలుసో లేదో అని. రాజుని అడుగుదాం అనుకున్నా, మీ ఆయన్ని. నేను రాజుతో మాట్లాడతాను. ఒకసారి సాయంత్రం వస్తారా మా ఇంటికి? వద్దు, నువ్వు రమ్మని పిలుస్తావు, భోజనం పెడతానంటావు. వద్దమ్మా. మీరు నన్ను చెల్లిలా భావించట్లేదు కదా? అలా ఏం కాదు. మీ హాబీస్ ఏంటి? అంటే మీరు ఏ పనిని ఇష్టంగా చేస్తారు? ఏ పని వచ్చు మీకు? అన్ని పనులు చేస్తాను, ఏదుంటే అది ఇప్పించు. వంట అయితే చాలా బాగా చేస్తాను. వంట బాగా చేస్తారా? మెచ్చుకుంటారా మీ వంటలు తిని? అవును, చాలా బాగా చేస్తాను. ఇక్కడ కూడా వంట రోజు నేనే చేస్తాను. ఒకసారి కారుణ్య కూడా చెప్పింది నాకు, మా అత్త సూపర్గా వండుతుందని. నేను రాజుని అడిగి తెలుసుకుంటాను, ఏదైనా పని ఇప్పిస్తాడేమో. ప్రియాంక ఎప్పుడు వచ్చిండ్రు? నిన్న నైట్ 3:30 అయింది మల్లిక. దుబాయ్ దాకా పోయి వచ్చిండ్రులే మంచిగా. అవును. కొంచెం తెల్లవాడ్డావు. అక్కడికి వెళ్తే తెల్లగా కాదు, నల్లగా అవుతారు. ఎండ చాలా ఉంటుంది. మా మరిది కనబట్టడా? మొన్ననే పోయిండు. ఆరోగ్యం మంచి లేదని చెప్పినా కదా గప్పట్ల. మంచిగా ఎండిపోయిండు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో, ఎన్ని నెలలకు వస్తాడో. నీకు గిట్ట కనబట్టడా? అదేమన్నా చిన్న ఊరు అనుకున్నావా కనబడడానికి? పెద్ద దేశం, కనబడరు ఒకరికొకరు. గట్ట కనబడేది ఉంటే
నీ మొగుడు ఎక్కడున్నాడో తెలుసుకోకపోదువా? గట్ల మోసం చేస్తాడని నువ్వు అనుకున్నావా? మేము కూడా భాగ్యం మీద ఎంత మంచి బతుకు, మంచిగా దుబాయ్కి సంపాదిస్తాడు అనుకున్నాం. కానీ గిట్లా ఎత్త గిట్లా మోసపోతావు అనుకోలే. రాజు చాలా ప్రయత్నించాడక్క, కానీ తెలియలేదు. అడ్రస్ తెలిస్తే బాగుండు, కనీసం అతను చేసే కంపెనీ పేరైనా. వద్దు తల్లి, నాకు అతని మీద మనసు విరిగిపోయింది. నేను అతని గురించి ఏం ఆలోచించట్లేదు. వద్దనుకొని వెళ్ళిపోయాడు. అంత కష్టపడి అక్కడి దాకా పంపించానా? ఎన్నోసార్లు డబ్బులు పంపించాను, అప్పుల పాలయ్యాను. నా తమ్ముడికి పెద్ద ఇబ్బందిలా మారాను. అన్నీ అతని వల్లే. కనీసం ఇచ్చిన డబ్బునైనా తిరిగిస్తే బాగుండు అనుకున్నాను. అందుకే కనుక్కోమన్నాను తల్లి, అంతకుమించి ఏం లేదు. ఇక వాడు డబ్బులు ఎందుకు ఇస్తాడు నాకు? నా మీద పట్టి లేనోడు డబ్బుల కోసం వస్తాడా? తీసుకునేటి ఉంటే మర్చిపోకుండా తీసుకుంటారు, కానీ ఇచ్చేటి ఉంటే ఎన్నడో మర్చిపోయి ఉంటాడు. మీరేం బాధపడకండి అక్క, అన్ని రోజులు ఒకేలా ఉండవు, మంచి రోజులు వస్తాయి. గదయ్యాల బీడీలకు రాలేవేందా అని చూస్తాన్నా. అవి నీకు ఏ అర్థం లేదు, అంత ఆకంత పాడి ఎత్తాను. వస్తున్నా, కొంచెం సేపు నేర్పియు. పాడైపోయిన ఆకులుంటాయి కదా, వాటితోటి నేర్చుకుంటా. ఓ పేపర్ తెచ్చుకో సపరేక, పేపర్ కత్తించుకొని వేసుకో. అట్లా నేర్చుకుంటే తొందర వస్తుంది. అవును, మా కారుణ్య పాత పుస్తకాలున్నాయి, వాటితోటి వేసుకుంటా. ఇవాళనైతే నాతోటి కాదు చెప్తాన్నా. ఆకంతా అంతేటో ఏటో అయింది. నిన్న గాలివానకంతా బురద వచ్చిందట. ఆకంతా గలీజ్ అయింది. మొత్తం గడిగి ఆరవోసి నింటానుక. ఈ వర్షాలేందో ఈ కథ ఏందో, ఎప్పుడు పడితే అప్పుడు పడి మునుగుతాయి. అంత పంట అంతా నాశనం అవుతుంది. మీకు బాగానే ఉన్నాయి కదా పొలాలు ప్రియాంక. అయినా మీకు గాలివాన వచ్చినా ఏం నష్టం లేదు కదా. పెద్ద పెద్ద గోడౌన్లు కట్టించుకున్నారు, ఏవో అక్కడక్కడ పాడయి ఉంటాయి. నష్టమైనా ఏమవుతుంది? కొందరు రైతులకైతే ఏం పైసలు లేక ఊరేసుకొని వస్తారు పాపం. మీరుగా పరిస్థితులలో ఏం లేరు కానీ. నీకు తెలియదా మల్లిక, అట్లా అకాల వర్షానికి వడ్లు పాడైన వాళ్ళు ఉంటారు కదా, 10 మంది రైతులకు డబ్బు సాయం చేస్తాడు రాజు. ఇది ప్రతి సంవత్సరం చేస్తాడు. పేద రైతులకు 10 మందికి ఇస్తాడు డబ్బు, వాళ్ళెంత నష్టపోతే అంత. అవునా? నాకు తెలియదు. నీకెవరు చెప్పిండక్క? 2 ఏళ్ల కింద టీవీలో చూసిన న్యూస్లో. ఇప్పటికి ఇస్తున్నాడా? ఇస్తున్నాడక్క. ఇప్పుడు 10 మంది కాదు, 20 మందికి ఇస్తున్నాడు. వీళ్ళు సంపాదించింది అంతా గిట్లనే దాన ధర్మాలు చేసుకుంటూ కూర్చుంటారు. నేను ప్రతిరోజు దేవుడికి మొక్కుకునేది అదే, మా సంపాదన ఎంత పెరిగితే అంత ఎక్కువ మందికి దానం చేస్తానని. అందుకే దేవుడు చల్లని చూపు మీ మీద ఉంది.